నాకు ఎప్పుడూ ఒక విషయం గుర్తొస్తూ ఉంటుంది. భగవాన్ రమణులు ఆశ్రమం అంటే ఆయన నా ఆశ్రమం ఆయన ఇప్పుడు అనేవారు కాదు. నా ఆశ్రమం ఏంటి, భక్తుల ఆశ్రమం అది, నేను అందులో ఉన్నాననేవారు. అందుకని గంట కొడితే ఆయన వెళ్ళి కూర్చునేవారు భోజనానికి తప్ప ఆయన ముందెళ్ళి భోజనం చేయడం అలాంటివి ఆయనకు ఉండేవి కావు. బ్రహ్మజ్ఞానే. కాబట్టి ఒకసారి ఆయన లోపల తలుపు గడియేసుకుని ఏదో 2-3 ఉన్నారు చుట్టూ అంతేవాసులు లోపల పడుకున్నారు. ఆయన మంచాలు కొంచాలు లేవు, కటిక నేల చాప పడుకున్నారు. పడుకుంటే దొంగలు వచ్చారు, ఆ లోపల ఏమైనా ఉన్నాయేమో అని వాళ్ళు తలుపు కొట్టారు. తలుపు కొడితే కిటికీలోంచి చూసి ఆయన అన్నారు, ఎవరు మీరు అన్నారు. వాళ్ళు అన్నారు, మేము దొంగలం అన్నారు. రండి స్వాగతం అని తలుపు తీశారు. వాళ్ళు అన్నారు, చిచి మాకు జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది, ఏమిటా తలుపు తీయడమే చెప్పి అలా తీయకూడదు, వేసేసి దొంగలను మేము తలుపులు బదలు కొట్టుకుని లోపలికి వస్తాం. ఆయన అన్నారు, వద్దు, ఎందుకలాగా, నేనేం అరవను, మీరు ఈశ్వరుడు, రండి, మీకేమైనా కావాలా, ఇదిగో ఇవి ఉన్నాయి మా దగ్గర, మీకు ఏమైనా కావాలంటే తీసుకోండి అన్నారు. అంటే వాళ్ళు అన్నారు, బుద్ధిహీనుడా, పిచ్చాడివా ఏంటి, అరవాలి దొంగలని, అంతేగాని తీసుకోమంటా ఏంటి, తలుపు వేసుకోమన్నారు. అంటే పోనీ మీకు తృప్తా, అలాగే వేసుకుంటాను రండి అని తలుపేశారు. వాళ్ళు ఏదో బదలు కొట్టుకున్నారు, లోపలికి వచ్చారు. పారిపో అన్నారు. ఎందుకన్నారు ఆయన, పారిపోవాలి దొంగను చూస్తే అన్నారు. నేను అలా పారిపోను, నాకు ఈశ్వరుడు కనపడుతున్నాడు, మిమ్మల్ని చూస్తూ నించుంటానన్నారు. బుద్ధి ఉందా లేదా, నువ్వు పారిపో, మేము ఎత్తుకుపోతాం, అప్పుడు కానీ మాకు దొంగతనం చేసిన తృప్తి ఉండదు. మాకు ఏదైనా పట్టుకెడితే మామూలుగా పట్టుకెళ్ళకూడదు, మేము కష్టపడి దొంగతనం చేశామన్న తృప్తి మాకు ఉండాలి, అందుని పారిపోవాలి. అంటే మీ తృప్తికి వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాను తప్ప అలా పారిపోవడాలు అవన్నీ నేనేం చేయనని ఆయన వెళ్ళిపోతున్నారు. అలా పారిపోతున్న వాళ్ళని కొట్టి వాళ్ళ వస్తువులు ఎత్తుకుపోతే మాకు సంతోషం అని వాళ్ళు దుడ్డుకర్ర తీసి నడుస్తున్నటువంటి రమణుల యొక్క కాళ్ళ మీద కొట్టారు. కొడితే ఇంతంత తట్లు తేరిపోయాయి ఆయన కాళ్ళ మీద. తేరిపోతే ఆయన నవ్వుతూ ఆ దెబ్బలు తింటూ వెళ్ళి కూర్చున్నారు అక్కడ. శిష్యులు ఏడుస్తూ వాళ్ళు ఏమున్నాయండి అందులో చాప అవిని, చిచి మరీ ఇంత అన్యాయం ఏమిటని వెళ్ళిపోయారు. వాళ్ళు పైగా తృప్తి కూడా లేదు, ఏమిటో ఈ మనిషి ఏమిటో పిచ్చేళ్ళలాగా అనుకుంటూ వెళ్ళిపోయారు. ఆ చుట్టూ ఉన్న వాళ్ళు అన్నారు, భగవన్ అనండి, చావ కొట్టేస్తాం వాళ్ళని, మిమ్మల్ని కొట్టడమా, ఇంతంత తట్లు తేరిపోయాయి కదండి అన్నారు. రమణులు అన్నారు, నాలుక నాదే పళ్ళు నావే, అన్నం తినేటప్పుడు నా నాలుక నా పళ్ళ కింద పడితే పళ్ళు పీకేసుకోనా అన్నారు. అబ్బిబ్బాయి ఎలా పీక్కుంటారు, మన పళ్ళు కదా, అందుని ఓర్చుకోవడమే అన్నారు. ఆ సర్వేశ్వరుడే దొంగ రూపంలో వచ్చాడు, ఆ సర్వేశ్వరుడే నాకు ఈ బహుమానం ఇచ్చాడు. మీరు పూలు తెచ్చి వేస్తే ఎంత తృప్తో వాళ్ళు కర్ర పెట్టి కొట్టినప్పుడు నాకు అంతే తృప్తి అన్నారు. ఆయన బ్రహ్మజ్ఞాని కదండి. ఆ స్థితిని చేరడం అంత సామాన్యమైన విషయమేం కాదు, అది నోటితో చెప్పినంత తేలిక కాదు. ఆ ద్వంద్వాతీత స్థితిని పొంది అంతటా బ్రహ్మమునే చూడగలగడం, అలా చూస్తే నమచ్చోరాయచ నీకు జ్ఞానంగా మారింది. నమచ్చోరాయచ గురించి నువ్వు ఆలోచిస్తూ, ఈశ్వర నువ్వు దొంగలగా కూడా ఉంటావయ్యా, నమ పీన్యాయచ నురుగు నువ్వేనయ్యా అని అనుకుంటూ అభిషేకం చేసి అంతటా ఆ బ్రహ్మమునే చూసి రమించిపోయేటటువంటి వాళ్ళ ఆనందం వేరుగా ఉంటుంది. If you like this video, hit the like button. For more videos, subscribe to our channel. If you have learned anything from this video, comment down below. Subscribe.